హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రద్ధ కిచెన్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి మిక్సీ లేకుండా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు అటుకులతో మెత్తని స్పాంజీ లాంటి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇడ్లీలని ఇష్టపడని వారు కూడా ఒకసారి రుచి చూసారంటే ఇంకా కావాలంటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఇడ్లీలను అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1 కప్పు దాకా ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ఇడ్లీ రవ్వకి బదులుగా బొంబాయి రవ్వని లేదంటే గోధుమ రవ్వని కూడా వేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ రవ్వని గిన్నెలోకి వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. రవ్వని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లను పోసుకొని దీనిపైన మూత పెట్టి ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నెను తీసుకొని 1/4 కప్పు లావుగా ఉన్న అటుకుల్ని తీసుకోవాలి. 1 కప్పు ఇడ్లీ రవ్వకి 1/4 కప్పు అటుకులు సరిపోతాయి. ఈ అటుకుల్ని 2-3 సార్లు శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఈ అటుకులు మునిగే వరకు నీళ్ళను పోసుకోండి. నీళ్లు మరీ ఎక్కువగా పోసుకోవద్దు, జస్ట్ అటుకులు మునిగి పైన కొద్దిగా నీళ్ళుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టి రవ్వని అటుకుల్ని అరగంట సేపు నాననిస్తే సరిపోతుంది. అరగంట తర్వాత నానిన ఈ అటుకుల్ని స్పూన్తో కానీ చేతితో కానీ మ్యాష్ చేసుకోవాలి. స్పూన్తో కంటే కూడా ఇలా చేతితో కలుపుకుంటేనే చక్కగా మెత్తగా అవుతుంది. స్పూన్తో కంటే కూడా చేత్తోనే ఫాస్ట్గా కూడా అవుతుంది. అటుకులు మ్యాష్ చేసిన తర్వాత చూస్తే ఈ విధంగా మెత్తగా ఉంటే చాలు. ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని పెద్ద గిన్నెలోకి వేసుకొని నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలోంచి ఎక్స్ట్రా వాటర్ని మొత్తం ఈ విధంగా పిండేసి అటుకుల మిశ్రమంలోకి వేసుకోవాలి. రవ్వ మొత్తం వేశాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత 1/4 కప్పు పెరుగును తీసుకోండి. కమ్మటి పెరుగునైనా లేదా పుల్లటి పెరుగునైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఇడ్లీ పిండిని కాస్త గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఈనో పౌడర్ని వేసుకోండి. ఈ పౌడర్ని యాక్టివేట్ చేయడానికి 1 టీ స్పూన్ వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. ఈనో పౌడర్ లేకపోతే వంట సోడాని కూడా వేసుకోవచ్చు. ఈనో కానీ వంట సోడా కానీ లేకపోయినా వేసుకోకపోయినా కూడా ఇడ్లీలు చక్కగా వస్తాయి. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నూనె అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్లోకి వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ని స్టాండ్లో ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కింద ప్లేట్లో ఉన్న ఇడ్లీకి పైన రెండో ప్లేట్లో ఉన్న హోల్స్ రావాలి. అలా సెట్ చేసుకోండి. అప్పుడే ఇడ్లీలన్నీ చక్కగా స్టీమ్ అవుతాయి. ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పాత్రలోకి నీళ్లను పోసుకొని మరిగిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చేతిని ఒకసారి తడి చేసుకొని ఇడ్లీలని ఒకసారి ఇలా చెక్ చేయండి. మనకి చేతికి ఏమీ అంటుకోలేదంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ పాత్రలోంచి బయటికి తీసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. వెంటనే వేడివేడిగా తీసారంటే ఇడ్లీలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత 1 స్పూన్తో ఇడ్లీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఇడ్లీలని పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన కొలతలకి నాకు 12 ఇడ్లీలు వచ్చాయి. మీకు అవసరమైనట్లు కొలతలు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఇక్కడ నేను ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సింపుల్గా అండ్ ఈజీగా చాలా టేస్టీగా అటుకులతో ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అలాగే చుక్క నూనె లేకుండా అప్పటికప్పుడు చేసుకునే దూదుల్లాంటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. దీనినే సూజీ అని కూడా అంటారు. సన్నగా ఉండే రవ్వను వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగునైనా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం పులిసిన పెరుగునైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు
పల్చటి అటుకులనైనా లేదా లావు అటుకులనైనా వేసుకోవాలి. తర్వాత అరకప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. షుగర్ వేయడం వలన దోశ కలర్ అనేది బాగా వస్తాయి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఈనో పౌడర్ని వేసుకోవాలి. ఈనో లేకపోతే వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూజ్ చేయొచ్చు. ఒకసారి ఈ ఈనో అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డేకి నిల్వ ఉంచకూడదండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అలాగే ఈనో వేసాం కాబట్టి బ్యాటర్ని చాలాసేపు పక్కన పెట్టకూడదండి. బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టినా పర్లేదు, కానీ ఈనో వేశాక చాలాసేపు రెస్ట్ ఇవ్వకుండా వెంటనే దోశల్ని వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొన్ని నీళ్ళని వేసుకొని కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా 2 గరిటెల వరకు పిండిని ఇలా వేసుకోవాలి. ఈ దోశని స్ప్రెడ్ చేయకూడదండి. దోశ వేసుకోవడం కంప్లీట్ అవ్వగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా దోశ పైన చిన్న చిన్న హోల్స్ ఎలా వస్తున్నాయో. ఇలా దోశ మొత్తం పైన హోల్స్ రావాలండి. అలాగే దోశ పైన తడిదనం అంతా పోవాలి. అలాగే ఈ దోశను టర్న్ చేసుకోవాల్సిన పని లేదండి. దోశ ఉడికి మంచి కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. మీకు అర్థం కావడం కోసం మరొకసారి దోశను వేసి చూపిస్తున్నాను చూడండి. తర్వాత మళ్ళీ ఇదే విధంగా అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఈ దోశల్ని వంటరాని వారు కూడా చాలా ఈజీగా చేస్తారండి. అలాగే మార్నింగ్కి ఏ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని ఆలోచించకుండా చాలా క్విక్గా చేసేయచ్చండి. పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. కావలసిన పదార్థాలు తీసుకొని మిక్సీ పట్టుకొని దోశలు వేసుకొని చట్నీ వేసుకొని తినడమే లేట్ అన్నమాట. అంత సింపుల్గా చేసేయచ్చు. ఇప్పుడైతే మన దోశ రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా స్పంజీగా ఉన్నాయి ఈ దోశలు. ఈ దోశల్ని వేడివేడిగా పల్లీ చట్నీ, టమాటో చట్నీ, అల్లం చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మరి చూసారు కదా, అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే ఈ స్పాంజీ లాంటి మెత్తని దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.